స్తోత్రం స్తోత్రం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాగ్దాన ప్రకారముగా అందరినీ క్షేమముగా భద్రముగా దేవుని సముఖములో తగిన సమయములో చేర్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవుని స్తుతించే ఈ గొప్ప అవకాశం కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి నామమునకు పై నామం యేసు నామం స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. నాలుక ఒప్పుకోలు చేయును, మోకాలు వంగును, స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సాతాను తలను యేసు ప్రభు సిలువలో చెదకొట్టినందుకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఒకే కుటుంబముగా పరలోక కుటుంబముగా దేవుడు మనలందరినీ మార్చినందుకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడిచ్చిన రక్షణ భాగ్యం కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల సవకాశం కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రాకారమును పడగొట్టేవారు ముందు వెళ్తున్నారు, అందుకొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. చివరి రోజు కన్వెన్షన్, ఈ ఆరాధన దేవుడు సిద్ధపరిచి ఉన్న నా కొరకు, మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా సిద్ధపరిచి ఉన్న ఆశీర్వాదములు అందరూ పొందుకోవాలి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదమును సిద్ధపరిచి ఉన్నారు. విశ్వాసంతో పొందుకోవాలి, విశ్వాసంతో అనుభవించాలి. ఆ విశ్వాసమును అందరి జీవితంలో కట్టి లేపినట్లుగా స్తోత్రించదము. Prepare the convention for us and also the blessings in this convention. The Lord must prepare each one of us, each hearts to receive the blessings of the Lord. So shall we all praise God. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord, 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 praise the Lord. ఆశీర్వాదములకు విరోధముగా పోరాడుచున్న దుష్ట శక్తులు దేవుడు నశింపచేయనట్లుగా స్తోత్రించదము. The Lord must destroy all the evil powers working against the blessings of this convention. So shall we all praise God. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఏలుబడి చేయాలి, స్తోత్రించదము. The Holy Spirit should rule in our midst. So shall we all praise God. Praise the Lord, 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 praise the Lord,
praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, Sotram, 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 Sotram. యేసు నామములో చీకటి శక్తులు పారిపోవాలి. In the name of Jesus, all the powers of darkness should flee. యేసు నామములో వెలుగు మన మధ్యలో ప్రకాశించాలి. In the name of Jesus, light must shine in our midst. ప్రతి ఒక్క హృదయములో ప్రతి ఒక్క మనస్సులో దేవుని మహిమ దిగాలి. In each and every heart and mind, the glory of the Lord should descend. స్తోత్రమను. Shall we all praise God? Praise the Lord, 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 praise the Lord. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. Thank you Lord, hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. Through the Holy Spirit, the love of God is shed abroad in our hearts. కీర్తనకర్త చెప్పినట్లుగా ఈ ఉదయ కాలములో ప్రతి ఒక్క హృదయములో దేవుని ప్రేమ నిండి పొరలాలి. As the psalmist said, each and everyone's heart should be filled with the love of God. నూనెతో నా తలను అంటి ఉన్నావు. And the Lord has kept with all our heart we should praise God. నూనెతో నా తలను అంటి ఉన్నావు. You have anointed my head with oil. నా గిన్నె నిండి పొర్లుతుంది. My cup runneth over. ఆ అనుభవం మనకు దయచేయనట్లుగా స్తోత్రించదము. May the Lord grant us that experience, so shall we all praise God. స్తోత్ర 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 స్తోత్ర. పరలోకం దిగి వచ్చి ఉన్నది. The heaven has descended in our midst. దూతలు పరిశుద్ధ దూతలు పరలోక సైన్యము మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. The holy angels and the army of God have descended into our midst. పరలోకములో జరుగుచున్న ఆరాధన మల్లవల్లి మైదానములో మనతో కూడా కలిసి ఆరాధన చేయడానికి మన దేవుడు గొప్ప దేవుడు దిగి వచ్చి ఉన్నారు. The worship in heaven as well, the worship at Mallavalli, the Lord has descended into our midst. అందరూ స్తోత్రించదము. For that shall we all praise God. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెయ్యి ఎత్తాలి, నోరు విప్పాలి. Everyone should lift up your hands and open your mouth. అందరూ స్తోత్రించదము. Shall we all praise God? స్తోత్రం 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 స్తోత్రం. చెయ్యెత్తి గొంతెత్తి స్తోత్రించదము. Shall we all lift up our hands, lift up our voice and clap our hands and praise God? స్తోత్రం 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 స్తోత్రం. యేసునాథుని పూజింతము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. ఆనందం యేసుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగు
ప్రోక్షించుచును కఠిన సమయములందాదరించే కరుణతో మమ్ముల అలంకరించుచును కఠిన సమయములందాదరించే కృపా సత్య మూలను గ్రహించి కృతజ్ఞుడన్ నా యేసునకే కృపా సత్య మూలను గ్రహించి కృతజ్ఞుడన్ నా యేసునకే యేసునాదుని పూజింతము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించేదము వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవ మనుగ్రహించే వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవ మనుగ్రహించే పాపాక్షేమా పణానిచ్చి పరిశుద్ధ మార్గము చూపే పాపాక్షేమా పణానిచ్చి పరిశుద్ధ మార్గము చూపే యేసునాదుని పూజింతము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించేదము బాటనందాపదల్ సంభవించినను పీడించు వ్యాధులు పెరిగినను బాటనందాపదల్ సంభవించినను పీడించు వ్యాధులు పెరిగినను అధైర్యమే ఎదుర్కొనిన అనుదినం స్తుతించుదుని అధైర్యమే ఎదుర్కొనిన అనుదినం స్తుతించుదుని యేసునాదుని పూజింతము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించేదము ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు ఎల్లప్పుడూ ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు ఎల్లప్పుడూ అనాదియు అంతము నీవే అనాదుల సొంతము నీవే అనాదియు అంతము నీవే అనాదుల సొంతము నీవే యేసునాదుని పూజింతము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించుచునాదుని పొగడేదము స్తుతించేదము ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు ఎల్లప్పుడూ ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి
పెరుగుచుండే అది నిజ మహోత్సవం ఆయనని విడువాని అది నిజ మహోత్సవం ఆయనని విడువాని యేసునాథుని పూజింతము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించుచునాథుని పొగడెదము స్తుతించెదము. స్తోత్రం 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 స్తோத்திரம் స్తోత్ரம் స్తోత్ரம் ஆசீர்வதிக்கப்பட்ட இந்த கன்வென்ஷனை கிருபையாக 2025 ஆண்டிலே கர்த்தர் நமக்கு தந்தபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். The Lord has given us this blessed convention even this year, so shall we all with a grateful heart shall we praise God. 2025 సంవత్సరంలో ఆశీర్వదింపబడిన కన్వెన్షన్ ను ప్రభువుకు అనుగ్రహించినారు కనుక మనందరం చేరి దేవుని స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ர స్తోత్ர స్తோத்திர స్తోత్ర முதலாம் நாள் தேவன் கொடுத்த ஆசீர்வாதங்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். By his grace the Lord has given us his blessing, so shall we all praise God. మొదటి దినమందు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదముల కొరకై మనం దేవుని స్తోత్రించుదాము. స్తోత్ర 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 இரண்டாம் நாள் தேவன் கொடுத்த எல்லா ஆசீர்வாதங்களுக்காக அவரை ஸ்தோத்திரம் For பண்ணுவோம். all the blessings the Lord has given us on the second day shall we all praise God. రెండో దినమందు ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నిటి కొరకై దేవుని స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ர மூன்றாம் நாள் தேவன் வானத்தின் பலகணிகளை திறந்து ஆசீர்வாதங்களை ஊற்றினபடினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். Even on the third day the Lord has opened the gates of heaven and poured his blessings upon us, so shall we all praise God. మూడో దినమందు కూడా దేవుడు తన ఆకాశ వాకిళ్ళు విప్పి ఆశీర్వాదాలు కుమ్మరించినారు కనుక స్తోత్రించుదాము. స్తోత్ర 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 நான்காம் நாள் கன்வென்ஷன். The fourth day of our convention. నాలుగో దినపు కన్వెన్షన్. இந்த ஆராதனை விசேஷமான ஆராதனை. This worship is a special worship. ఈ ఆరాధన విశేషమైన ఆరాధన. தேவன் எல்லாரையும் ஆசீர்வதிக்க வேண்டும். The Lord should bless each and every one of us. దేవుడు అందరిని ఆశీర్వదించవలెను. 2:30 மணிக்கு வாலிபர் கூட்டம் இங்கே நடைபெறுகிறது. And also the youth camp was held here. మధ్యాహ్నం 2:30 గంటలకు యవనస్తుల కూటమి జరిపించబడెను. சரியாக 2:30 மணிக்கு இந்த வாலிபர் கூட்டம் இங்கே இந்த ஸ்டேஜில் ஆரம்பமாகும். And at 2:30 in the afternoon here there will be a youth meeting. 2:30 గంటలకు సరిగ్గా మధ్యాహ్నము ఇక్కడే యవనస్తుల కూటమి జరిపించబడెను. மாலை கூட்டம் கடைசி கூட்டம். The evening meeting is the last meeting. సాయంత్రం కూటమి చివరి కూటము. இன்றைக்கு நடக்கிற எல்லா ஊழியங்களையும் ஆவியானவர் பொறுப்பெடுக்கும்படியாய் ஸ்தோத்திரம் பண்ணுவோம். The Spirit of God should undertake for all the ministries today. Shall we all praise God? ఈ దినము జరిగే సేవలన్నీ ప్రభు భారం వహించినట్లుగా దేవుని స్తోత్రించుదాము. సోదర 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 பிரயாணத்தில் இருக்கிற எல்லாரையும் ஆண்டவர் பத்திரமாய் கொண்டு வந்து சேர்க்க வேண்டும். All those who are in their journey, the Lord must bring them safely here. ప్రయాణములో ఉన్న వారందరినీ దేవుడు భద్రంగా దేవుని సన్నిధికి చేర్చవలెను. அதற்காக நாம் ஜெபம் பண்ணுவோம். For that shall we all pray. దాని కొరకే మనందరం ప్రార్థించుదాము. ప్రభువా ప్రయాణములో అందరినీ భద్రంగా క్షేమంగా త్వరగా
అయ్యా తగిన సమయంలో చేర్చండి ప్రభా. అయ్యా ఆటంకాలు యేసునామములో తొలగించండి, ఆటంకములను యేసునామములో తొలగించండి. అయ్యా వాళ్ళ ప్రయాణమును ప్రభా మీరే భద్రపరిచి తీసుకొని రండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. பாட்டு ஊழியங்களை தேவன் அபிஷேகம் பண்ண வேண்டும். The Lord should anoint the service of song. పాటల సేవను దేవుడు అభిషేకించవలెను. பாடும்போது ஒரு பரிசுத்தம் கிடைக்கிறது. When we sing, we get the holiness. పాడుచున్నప్పుడు పరిశుద్ధత దొరుకుచున్నది. பாடும்போது கிருபை கிடைக்கிறது. When we sing, we receive the grace. పాడుచున్నప్పుడు కృప దొరుకుచున్నది. பாடும்போது சந்தோஷம் கிடைக்கிறது. When we sing, we receive the happiness. పాడుచున్నప్పుడు సంతోషము దొరుకుచున్నది. பாடும்போது சுகம் கிடைக்கிறது. When we sing, we receive healing. పాడుచున్నప్పుడు స్వస్థత దొరుకుచున్నది. பாடும்போது ஜெயம் கிடைக்கிறது. When we sing, we receive the victory. పాడుచున్నప్పుడు జయము దొరుకుచున్నది. பாடும்போது நிறைய ஆசீర్వాதங்களை நாம் பெற்றுக்கொள்ள முடியும். When we sing, we can receive many blessings. పాడుచున్నప్పుడు అనేక ఆశీర్వాదాలు పొందుచున్నాము. கரங்களை தட்டி நாம் பாட வேண்டும். We should all clap our hands and sing. అందరూ చప్పట్లు కొట్టి పాడవలెను. பாட்டு ஊழியத்தை ஆசீர்வதிக்கும்படியாய் நாம் ஜெபம் பண்ணுவோம். Then may the Lord bless the service of song. Shall we all pray? మన పాటల సేవను ప్రభు ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థించుదాము. అయ్యా పాడి స్తుతించుటకు అయ్యా విశేషమైన కృప దయచేయండి ప్రభా. అయ్యా పాటు సేవను అభిషేకించు ప్రభా. అయ్యా స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, సంతోషం దయచేయండి, జయము దయచేయండి, పరిశుద్ధత దయచేయండి, శుద్ధీకరణ దయచేయండి. ఈ ప్రేమను కుమరించండి. పాట సేవలో అద్భుతం జరగాలి. హల్లెలూయా 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 ఆమేన్. అపోస్తలునాగియ యోవాను சொன்னார். Saint John has said like this. అపోస్తలుని యోహాను చెప్పి ఉన్నాడు, கர்த்தருடைய நாளிலே நான் ஆவிக்குள்ளானேன். On the day of the Lord I was in the spirit. ప్రభు దినమందు నేను ఆత్మలో పరవశుడనైతిని. அவருடைய சரீரம் பத்மதீவில் இருந்தது. His body is in the Isle of Patmos. అతని యొక్క శరీరము పద్మసు దీవిలో ఉండెను. அவருடைய ஆத்துமா புதிய எருசலேம் வரை சென்றது. But his spirit went to New Jerusalem. అయితే అతని ఆత్మ నూతన యెరూషలేము వరకు వెళ్ళెను. அவருடைய சரீரம் சீயோன் மலை வரை சென்றது. His spirit went to Mount Zion. అతని ఆత్మ సియోను కొండ వరకు వెళ్ళెను. ஆட்டுக்குட்டியானவரை அவர் தரிசித்தார். He saw the Lamb of God. గొర్రెపిల్ల అయిన వాని దర్శించి ఉన్నారు. உயிர்த்தெழுந்த கிறிஸ்துவை அவர் தரிசித்தார். He saw the resurrected Jesus. పునరుద్ధానుడైన యేసయ్యను చూచి ఉన్నాడు. நம்முடைய சரீரம் இங்கே இருந்தாலும் Even though our body is here, అతని శరీరం ఇక్కడ ఉండను. நாம் எல்லாரும் ஆவிக்குள்ளாக வேண்டும். we should all be coming to the spirit. మనమందరం కూడా ఆత్మవశులుగా మారవలెను. நாம் இருக்கிற இடத்தை நாம் மறக்க வேண்டும். We should forget the place we are. మనం ఉన్న చోటును మర్చిపోవలెను. ஆவியானவர் நம்மை அதிகமாய் நிரப்பும்படியாய் ஜெபம் பண்ணுவோம். May the spirit of the Lord fill us in that way. Shall we all pray? ఆత్మదేవుడు మనం ఆ రీతిగా మనం నింపునట్లుగా ప్రార్థించుదాము. ఓ రబకతురబకతురబకతుర అబికటబకతురబకతురబకతుర హల్లెలూయా హల్లెలూయా ఆండవరే 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ క్రీస్తుని దర్శించాలి ప్రభా, పరలోకమును దర్శించాలి ప్రభా. నూతన యెరూషలేమును సియోన్ కొండలో మహిమగల అనుభవం మాకు కావాలి తండ్రి. ఆత్మదేవుడు మన మీద అందరి మీద బలముగా దిగి అయ్యా ఆత్మవశులుగా మార్చాలి. రబకటబకటురబకటురబకటురబారియా ఓరబాలియా కటురబకటురబకటురారియా ఆమేన్ హల్లెలూయా ஆமென். சாட்சி சொல்லுகிற தம்முடைய பரிசுத்தவானை
தேவன் அபிஷேகம் பண்ண வேண்டும். The Lord should anoint the saint who is going to tell the testimony. సాక్ష్యం చెప్పుచున్న మనకి పరిశుద్ధిని దేవుడు బలపరచవలెను. சாட்சியை கேட்டு அநேகர் ரட்சிக்கப்பட வேண்டும். Many should be saved by hearing the testimony. సాక్ష్యం విని అనేకులు రక్షణ పొందవలెను. சாட்சியை கேட்டு அநேகர் புதுப்பிக்கப்பட வேண்டும். Everybody should be renewed by hearing the testimony. సాక్ష్యం విని అనేకులు నూతన పరచబడవలెను. சாட்சியை கேட்டு அநேகர் ஊழியத்திற்கு வர வேண்டும். By hearing the testimony, many should join the ministry. సాక్ష్యం విని అనేకులు సేవలోనికి రావలెను. பரிசுத்தவான் அபிஷேகம் பண்ணும்படியாய் ஜெபம் பண்ணுவோம். May the Lord anoint the saint of God. Shall we all pray? మన పరిశుద్ధిని దేవుడు అభిషేకించినట్లుగా మనందరం చేరి ప్రార్థించేదము. అయ్యా సాక్ష్యం చెప్పే అయ్యా దైవ జనుడిని అభిషేకించయ్యా, పరిశుద్ధుడిని అభిషేకించయ్యా, పాస్టర్ గారిని అభిషేకించయ్యా. ఈ ఉదయ కాల ఆరాధనలో సాక్ష్యం ప్రభా పాస్టర్ గారు చెప్పే సాక్ష్యమును ఘనపరచయ్యా. ఓ అందరూ రక్షించబడాలి, అందరూ నూతనపరచబడాలి, అందరూ సేవకు రావాలి. అయ్యో రబక్కట్టున వాళ్ళ జీవితంలో ఒక మార్పు కలుగ చేయండి. అభిషేకించండి, 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 అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஆமென். தூதுகளை கொடுக்கிற தம்முடைய பரிசுத்தவானை கூட கர்த்தர் அபிஷேகம் பண்ணுவாராக. May the Lord anoint the servant of God who is going to deliver the message. వర్తమానం అందించిన తన దాసుని కూడా దేవుడు అభిషేకించవలెను. ஜனங்களுக்கு தேவையான ఆలోచనகளை కర్త తర வேண்டும். The Lord should give us the counsel needed for the people. జనులకు అవసరమైనటువంటి ఆలోచనలు దేవుడు అనుగ్రహించవలెను. ஜனங்கள் ஆழமாய் கட்டப்பட வேண்டும். Even the people should be built upon the Lord. జనులందరూ కూడా లోతుగా కట్టబడవలెను. தேவனுடைய வார்த்தைகள் வல்லமையாய் புறப்பட்டு வர வேண்டும். The words of God should come out with all power. దేవుని యొక్క మాటలు బలముగా బయలుదేరి రావలెను. எனக்கு வாக்கு வல்லமை வேண்டும் என்று பரிசுத்த பவுல் சபையாரை பார்த்து ஜெபிக்கும்படியாய் கேட்கிறார். Saint Paul says to the church that they should pray for the man who gives the word of God. నాకు వాక్ శక్తి అనుగ్రహించబడినట్లుగా నా నిమిత్తము ప్రార్థించమని పరిశుద్ధుడైన పౌలు సంఘస్థులతో చెప్పి ఉన్నాడు. நம்முடைய தலைமை பாஸ்டர் அவர்களை வாக்கு வல்லமையினால் அபிஷேகத்தினால் அதிகாரத்தினால் நிரப்பும்படியாய் நாம் ஜெபம் பண்ணுவோம். May the Lord fill our chief pastor with all kinds of power and authority to deliver the word of God. Shall we all pray? మన ప్రధాన పాస్టర్ గారి దేవుడు తన వాక్ శక్తితోను అధికారముతోను అభిషేకముతోను నింపినట్లుగా ప్రార్థించుదాము. ఆమేన్. బకతురబాడియా కతురబి కతురాడియా. అయ్యా వాక్కు వల్లమే తారుము ఆండవరే, వాక్కు శక్తి దయచేయండి అయ్యా. మన చీఫ్ పాస్టర్ గారికి అయ్యా వాక్కు శక్తి దయచేయండి, అభిషేకించండి అయ్యా. దైవ సందేశమును ప్రభు అందించడానికి అయ్యా అభిషేకించండి అయ్యా. సియోనులో నుండి అభిషేకించమని బలపరచమని వేడుకుంటున్నా. రబకతురబకతురబకతురబకతురాడియా. ஹல்லேலூயா, ஹல்லேலூயா. பரிசுத்தவான்களால் உலகம் முழுவதிலும் நடக்கிற ஆராதனைகளை கர்த்தர் ஆசீர்வதிக்க வேண்டும். The Lord should bless all the services conducted by our saints throughout the world. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి సకల పరిశుద్ధుల ఆరాధనలో దేవుడు భారం వహించవలెను. அதற்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். For that shall we all praise God. దాని కొరకై మనం స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధ తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభు ఆశీర్వదింపబడిన ఈ 2025వ సంవత్సరములో అయ్యా విజయవాడ సెంటర్ కన్వెన్షనే మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రభా మీరే దిగి వచ్చి ప్రతి భాగమును ఆశీర్వదించి నడిపించినందుకై ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా ఈ ఉదయ కాలములో మహిమతో దిగి వచ్చినందుకై స్తోత్రం. పరలోక మా మధ్యలో దిగి వచ్చినందుకై స్తోత్రం అయ్యా. పరిశుద్ధ దేవుని ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం ప్రభా. ఈ ఆరాధన మూలముగా ఒక్కొక్కరిని శుద్ధీకరించండి, కడగండి
పరిశుద్ధపరచండి, మీ ప్రేమతో నింపండి అయ్యా, శక్తితో నింపు ప్రభువా. అయ్యా బలహీనతలన్నీ తీర్చబడాలి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. స్వస్థపరిచే శక్తి, ఓ రూపాంతర శక్తి, పునరుత్థాన శక్తి, క్రీస్తుని మృదులోని లేపిన ఆత్మ, ఓ ఇది ఉదయ కాలములో ఆరాధన ఒక్కొక్క శరీరములో ప్రవేశించాలి ప్రభువా. ముట్టండి, బాగు చేయండి, ప్రతి సేవను అభిషేకించు తండ్రి. అయ్యా పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. సర్వలోకములో జరుగుతున్న ప్రతి ఆరాధన మహిమతో దిగి వచ్చి ఆశీర్వదించమయ్యా. స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాన్ని మీ ఘనత అని నామానికే చెల్లిస్తున్నాము. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ഹല്ലേലൂയ. പാട്ടുതാളിലെ തമിഴ് പാട്ട് 13ാമത് തമിഴ് പാട്ട് പാടി നമ്മുടെ പാട്ടൊഴിയത്തെ തുവങ്ങുവോമാകും. మనకి ఉన్నటువంటి పాట పుస్తకంలో తమిళ పాట 13వ పాట పాడుకొని మనకి పాటల సేవను ప్రారంభించుకుందాం. Shall we start our service of song by singing Tamil hymn number 13? அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே, அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே, ஆசியும் நன்மேல் மாத்திரம் உம் அன்பு கீழேறும் உண்டோ, ஆசியும் நன்மேல் மாத்திரம் உம் அன்பு கீழேறும் உண்டோ, தந்தை போல் சுமந்தவரே, தாயின் கருவினில் காத்தவரே, தந்தை போல் சுமந்தவரே, தாயின் கருவினில் காத்தவரே, உம்மாலாகாத காரியம் ஒன்றுமில்லை, உம்மாலாகாத காரியம் ஒன்றுமில்லை, உம்மை நம்பினோர் வெட்கியே போனதில்லை, உம்மை நம்பினோர் வெட்கியே போனதில்லை. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே, அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே, ஆசியும் நன்மேல் மாத்திரம் உம் அன்பு கீழேறும் உண்டோ, ஆசியும் நன்மேல் மாத்திரம் உம் அன்பு கீழேறும் உண்டோ, நேசக்கொடி எந்தன்பே வீசி பாசமாய் பறந்திடுவே, நேசக்கொடி எந்தன்பே வீசி பாசமாய் பறந்திடுவே, நீசரென்னேயும் பேர் சொல்லி அழைத்தீரன்றோ, நீசரென்னேயும் பேர் சொல்லி அழைத்தீரன்றோ, நித்தம் கிருபையினால் மூடி சூட்டிடுவீர், நித்தம் கிருபையினால் மூடி சூட்டிடுவீர். அதிசயமான தேவனே, ஆலோசனை
உலகிலுள்ளவனிலும் என்னில் இருப்பவர் பெரியவரே. உந்தன் வல்லமையால் ஜெயம் பெற்றிடுவேன். உந்தன் வல்லமையால் ஜெயம் பெற்றிடுவேன். கர்த்தரின் முன்னே செல்வதால் கலங்கிடேனே. கர்த்தரின் முன்னே செல்வதால் கலங்கிடேனே. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேறு உண்டோ. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேறு உண்டோ. குயவன் கை களிமண்ணை போ தேவா உம்மிடம் ஒப்புவித்தே. குயவன் கை களிமண்ணை போ தேவா உம்மிடம் ஒப்புவித்தே. உந்தன் மனதின்படி என்னை கலைந்திடுவேன். உந்தன் மனதின்படி என்னை கலைந்திடுவேன். எஜமானனே உமக்கு நான் அடிமை என்றோ. எஜமானனே உமக்கு நான் அடிமை என்றோ. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேது உண்டோ. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேது உண்டோ. சீயோனில் வாசம் செய்யும் எந்தன் இயேசுவை அடைந்திடவே. சீயோனில் வாசம் செய்யும் எந்தன் இயேசுவை அடைந்திடவே. ஆசையாய் இலக்கை நோக்கியே ஓடிடுவேன். ஆசையாய் இலக்கை நோக்கியே ஓடிடுவேன். வேகம் பந்தய பொருளை பெற்றிடுவேன். வேகம் பந்தய பொருளை பெற்றிடுவேன். அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. அதிசயமான தேவனே, ஆலோசனை தரும் கர்த்தரே. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேது உண்டோ. ஆசையுந்தன் மேல் மாத்திரம் உம் அன்பு கீழேது உண்டோ. ഹല്ലേലൂയാ. അടുത്ത 24ാമത് ഹിന്ദി പാട്ട് 24 ఆ తర్వాత పాట హిందీ పాట 24వ పాట. Next, the Hindi song number 24. सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो। सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो।
राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। प्रेम यीशु के कदमों पर चलते हुए सियोन पहाड़ पर प्रकाशमान होंगे वे। प्रेम यीशु के कदमों पर चलते हुए सियोन पहाड़ पर प्रकाशमान होंगे वे। अपमान और निंदा वे सहते रहते हैं, यही संत लोग प्रेरित कहलाते हैं। अपमान और निंदा वे सहते रहते हैं, यही संत लोग प्रेरित कहलाते हैं। सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो। सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सियोन राजा के साथ हम भी चमकेंगे, उसके साथ ही आनंद मनाएंगे। सियोन राजा के साथ हम भी चमकेंगे, उसके साथ ही आनंद मनाएंगे। सिंहासन पर बैठकर हम राज करेंगे, सियोन में सदा महिमा में रहेंगे। सिंहासन पर बैठकर हम राज करेंगे, सियोन में सदा महिमा में रहेंगे। सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो। सियोन पर्वत पर यीशु की महिमा देखो, चारों ओर चमकती हुई उसकी ज्योति को देखो। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। सर्वशक्तिमान परमेश्वर राज करता है, सियोन में यीशु के साथ राज करेंगे। ഹല്ലേലൂയ. അടുത്ത 18ാമത് മലയാളം പാട്ട് 18. తర్వాత పాట మలయాళం పాట 18వ పాట. Malayalam hymn number 18.
എല്ലാ കാലത്തും എല്ലാ നേരത്തും തണലായി തുണയായി കൂടെയുണ്ടല്ലോ. ഈ ദുഷ്ടലോകമതിൽ ഞാൻ വിശുദ്ധി വളർന്നിടുവാൻ. ഈ ദുഷ്ടലോകമതിൽ ഞാൻ വിശുദ്ധി വളർന്നിടുവാൻ. തൻ തിരുവഴികളിൽ നടത്തിടുന്നവനാം യേശു നല്ലവൻ. എൻ്റെ യേശു നല്ലവൻ. തൻ തിരുവഴികളിൽ നടത്തിടുന്നവനാം യേശു നല്ലവൻ. എൻ്റെ യേശു നല്ലവൻ. യേശു എന്നും എന്നും നല്ലവനല്ലോ. എന്നെ നടത്തുവാൻ നല്ലവനല്ലോ. യേശു എന്നും എന്നും നല്ലവനല്ലോ. എന്നെ നടത്തുവാൻ നല്ലവനല്ലോ. എല്ലാ കാലത്തും എല്ലാ നേരത്തും തണലായി തുണയായി കൂടെയുണ്ടല്ലോ. എല്ലാ കാലത്തും എല്ലാ നേരത്തും തണലായി തുണയായി കൂടെയുണ്ടല്ലോ. രോഗത്തിൻ കാഠിന്യത്താലേ ദേഹം ക്ഷയിച്ചിടിലും. രോഗത്തിൻ കാഠിന്യത്താലേ ദേഹം ക്ഷയിച്ചിടിലും.
എൻ്റെ യേശു നല്ലവൻ. യേശു ഇന്നും എന്നും നല്ലവനല്ലോ, എന്നെ നടത്തുവാൻ നല്ലവനല്ലോ. യേശു ഇന്നും എന്നും നല്ലവനല്ലോ, എന്നെ നടത്തുവാൻ നല്ലവനല്ലോ. എല്ലാ കാലത്തും എല്ലാ നേരത്തും തണലായി തുണയായി കൂടെയുണ്ടല്ലോ. 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 ഹല്ലേലൂയ. അടുത്ത 5ാമത് തെലുങ്ക് പാട്ട് 5. తర్వాత పాట తెలుగు పాట 5వ పాట. The next is Telugu song number 5. సియోను పరిశుద్ధ పర్వతము, సర్వభూమికి అది వెలుగైనది. సియోను పరిశుద్ధ పర్వతము, సర్వభూమికి అది వెలుగైనది. సియోను ప్రేమించుచు దానిలో వసింతురు, సియోను మహిమతో జ్వలింతురు. సియోను ప్రేమించుచు దానిలో వసింతురు, సియోను మహిమతో జ్వలింతురు. సియోను శిఖరంపై గొర్రె పిల్ల సర్వలోకమునకు వెలుగాయెను. సియోను శిఖరంపై గొర్రె పిల్ల సర్వలోకమునకు వెలుగాయెను. ఆ పట్టణములో గొర్రె పిల్ల దీపము, ఆ దేవుని మహిమ దానిలో ప్రకాశించు. ఆ పట్టణములో గొర్రె పిల్ల దీపము, ఆ దేవుని మహిమ దానిలో ప్రకాశించు. సియోను పరిశుద్ధ పర్వతము, సర్వభూమికి అది వెలుగైనది. సియోను పరిశుద్ధ పర్వతము, సర్వభూమికి అది వెలుగైనది. సియోను ప్రేమించుచు దానిలో వసింతురు, సియోను మహిమతో జ్వలింతురు. సియోను ప్రేమించుచు దానిలో వసింతురు, సియోను మహిమతో జ్వలింతురు. ఉన్నత వాసమి
సియోను మహిమతో జ్వలింతురు సియోను ప్రేమించుచు దానిలో వసింతురు సియోను మహిమతో జ్వలింతురు యెహోవా నామమును ప్రేమించుచు యేసుని వెంబడించి షండులిగా యెహోవా నామమును ప్రేమించుచు యేసుని వెంబడించి షండులిగా ప్రార్థింతురు నిత్యం ప్రార్థన మందిరంలో సియోను కొండపై యేసుతోనే నిలుతురు ప్రార్థింతురు నిత్యం ప్రార్థన మందిరంలో సియోను కొండపై యేసుతోనే నిలుతురు సియోను పరిశుద్ధ పర్వతము సర్వభూమికి అది వెలుగైనది సియోను పరిశుద్ధ పర్వతము సర్వభూమికి అది వెలుగైనది సియోను ప్రేమించుచు దానిలో వసింతురు సియోను మహిమతో జ్వలింతురు సియోను ప్రేమించుచు దానిలో వసింతురు సియోను మహిమతో జ్వలింతురు సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సియోనులో చేరేదం సియోను పరిశుద్ధ పర్వతము సర్వభూమికి అది వెలుగైనది సియోను పరిశుద్ధ పర్వతము సర్వభూమికి అది వెలుగైనది సియోను ప్రేమించుచు దానిలో వసింతురు సియోను మహిమతో జ్వలింతురు సియోను ప్రేమించుచు దానిలో వసింతురు సియోను మహిమతో జ్వలింతురు యెహోవా నామమును ప్రేమించుచు యేసుని వెంబడించి షండులిగా యెహోవా నామమును ప్రేమించుచు యేసుని వెంబడించి షండులిగా ప్రార్థింతురు నిత్యం ప్రార్థన మందిరంలో సియోను కొండపై యేసుతోనే నిలుతురు ప్రార్థింతురు నిత్యం ప్రార్థన మందిరంలో సియోను కొండపై యేసుతోనే నిలుతురు సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా సియోనులో యేసు హల్లెలూయా. Reveal of the Lord. ప్రేమించును సియోనులో యేసు మహారాజు సియోను గుమ్మములను ప్రేమించును పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం తండ్రి ముఖం చూచి సదా సేవ చేసేదా పాటలు పాడుతూ సియోనులో చేరేదం
பனா திரிவில பௌலாம் சடன மனா திராபனா. அப்படியே ஆவியில் நிரம்புங்கள், ஆவியில் நிரம்புங்கள். கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்புங்கள். చప్పట్లు కొట్టొచ్చు, ఆత్మలో నింపబడుచున్నది. Clap your hands and get filled in the Spirit. పాట నిండాலும் అభిషేకం నిరకలాగాదు. పాట ఆగిపోయినప్పటికీ అభిషేకం ఆగకూడదు. We may stop the song, but anointing should not be கரங்களை quenched. தட்டி தட்டி ஆவியில் நிரம்பி அந்நிய பாஷையில் பேசுங்கள். చప్పట్లు కొట్టొచ్చు, అన్య భాషల్లో మాట్లాడి ఆత్మలో నింపబడుడి. Clap your hands, get filled in the Spirit and speak in unknown tongues. Hallelujah, 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 hallelujah. Kabura mana diribila bura mana diribila bulam sadana mana dira. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, ribira bhaura mana dira dalai rabana dalai. Amen, amen, amen. கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்புங்கள். ஒருமனப்படுங்கள், ஒருமனப்படுங்கள். చప్పట్లు కొట్టొచ్చు, ఆత్మలో నింపబడి ఏక మనస్కులుగా మారుడి. Clap your hands and get filled in the Spirit. Be of one accord. சந்தோஷமாக ஆவியில் நிரம்புங்கள். సంతోషముగా ఆత్మలో నింపబడుడి. With all joy, get in the Spirit. ஆவியில் தேவனை ஆராதிப்போமாக. ఆత్మలో దేవుని ఆరాధించుదాము. Shall we worship God in the Spirit? ஆசீர்வதியும், 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 ஆசீர்வதியும். ദൈവമേ രിബില ബോലാം ഷഡന മന രിബില ബോലാം ഷഡന മന ദിറൈല ബോലാം ഷഡന പരാപുര മന ദിറൈല ബോലാം ഷഡന മന ദിറൈല ബോലാം ഷഡന. ദൈവമേ 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 പബൗര മന ദിവില ബോല മന ദിറൈല ബോലാം ഷഡന മന ദിറൈല ബോലാം ഷഡന. ദൈവമേ praise you, 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 praise you. ஆராதனையில் முக்கியமான பகுதி அபிஷேக பகுதி தான். ఆరాధనలో ముఖ్యమైన భాగం అభిషేక భాగము. The important part of the worship is the anointing. அபிஷேகம் இருந்தால் போதும், అభిషేకం ఉంటే చాలును, எல்லாவற்றையும் மேற்கொள்ளலாம். అన్ని కార్యములు చేయించవచ్చు. If there is anointing, then it is sufficient. We can overcome everything. அபிஷேகமானது குறைந்து போகலாகாது. అభిషేకము తక్కువైపోకూడదు. The anointing should not decrease. அதனால தான் கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்புங்கள் என்று சொல்லுகிறோம். అందుకొరకే చప్పట్లు కొట్టొచ్చు, ఆత్మలో నింపబడమని చెప్పుచున్నాం. That's why we say clap your hands and get filled in the Spirit. கரங்களை தட்டும்போது கேளுங்க கேளுங்க, గమనించండి, వినండి వినండి. Every one of you here. நான் சொல்லும்போது ஆவியில் நிரம்பினால் போதும். నేను చెప్పినప్పుడు ఆత్మలో నింపబడితే చాలును. When I say, then you can get in the கரங்கள் Spirit. தட்டுவது 3 ஆசீர்வாதங்கள் என்று வேதம் சொல்லுகிறது. చప్పట్లు కొట్టడం మూలముగా 3 ఆశీర్వాదములు కలవని వాక్యం చెప్పుచున్నది. There are 3 blessings when we clap the hands, says the word of God. ஒன்று நின்ற சரீரத்துக்கு,
ഒരു മനമുണ്ടാകും. మొదటిగా శరీరములో ఏకచింత కలుగును. There will be one mind in your നീ body. കരങ്ങളെ തട്ടാവിട്ടാൽ ഉന്റെ മനതിൽ പലവിധமான എണ്ണങ്ങൾ ക്രിയ ചെയ്യും. చప్పట్లో కొట్టకపోయినట్లయితే నీ యొక్క మనస్సులో పలు విధములైన తలంపులు క్రియేట్ చేయును. If you don't clap your hands, there will be different thoughts in your mind. அந்த எண்ணங்களினால் நீ தூங்கி விடுவாய். ఆ యొక్క తలంపుల మూలముగా నీవు నిద్రపోవుదు. By the thoughts you will sleep. ఆశీర్వాదం பெறாமல் போய்விடும். ఆశీర్వాదం పొందకుండానే పోవుదు. You cannot receive the அப்ப blessings. கரங்களை தட்டும் போது ஒரு மனம் உண்டாகும். చప్పట్లు కొట్టుచున్నప్పుడు ఏక మనసు కలుగును. When you clap your hands, there will be one mind. இரண்டாவது கரங்கள் தட்டுவது சந்தோஷத்துக்கு அடையாளம். రెండవదిగా చప్పట్లు కొట్టుట సంతోషముకు సూచన. Secondly, clapping hand is a sign of joy. தேவன் நம்மை ரட்சித்தார், சந்தோஷம் அல்லவா? దేవుడు మనం రక్షించినది సంతోషమే కదా. The Lord has saved us. Is it not தேவன் a joy நமக்கு for us? జీవనుள்ள நம்பிக்கையை தந்தார், சந்தோஷம் அல்லவா? దేవుడు మనకు జీవము కలిగిన నిరీక్షణ ఇచ్చినది సంతోషమే కదా. The Lord has given us lively hope. Is it not a joy for us? ఎత్తనయో సంతోషத்தை நாம் పెట్టుకొండోం. ఈ విధముగా పలు రకాలైన సంతోషాలు పొందుచున్నాం. And still we received many kinds of joy. ஆனபடியால் சந்தோஷமாக கரங்களை தட்டி நாம் தேவனை ஆராதிக்க வேண்டும். కావున సంతోషముగా చప్పట్లు కొట్టుచు దేవుని With ఆరాధించాలి. all joy and happiness we should clap our hands and worship the Lord. மூன்றாவது கரங்களை தட்டுவது మూడవదిగా చప్పట్లు కొట్టుట. Thirdly, when we clap hands, 47ஆம் சங்கீதம் 1ஆம் வசனத்தின்படி 47వ కీర్తన మొదటి వాక్య ప్రకారముగా according to Psalm 47 அது verse 1, దైవిక ప్రమాణం. అది దేవుని యొక్క నియమము. that is the rule of God. சகல ஜனங்களை கரங்களை தட்டி கம்பீரமாக கர்த்தரே పాడుங்கள் என்று நாம் வாசிக்கிறோம். సర్వజనులారా చప్పట్లు కొట్టుచు ఆర్భాటముతో దేవుని కీర్తించుడి. All you people of the earth, clap your hands and sing aloud to the Lord. ஆனபடியால் இப்போது எல்லாரும் கரங்களை தட்டி தட்டி 10 நிமிடம் ஆவியில் நிரம்பி தேவனை ఆరాధింపோமாக. ఇప్పుడు ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టొచ్చు. ఒక 10 నిమిషములో దేవునితో ఆరాధించి అన్య భాషలో మాట్లాడదాము. 10 minutes shall we all clap our hands and sing unto the Lord and shout hallelujah. ஒருவரும் மௌனமாயிராத. ఏ ఒక్కరు మౌనముగా No ఉండకూడదు. one should be silent. யாரும் கண்களை திறந்து அங்கும் இங்கும் பார்க்காத. ఏ ఒక్కరు కన్నులు తెరుచుకొని అక్కడ ఇక్కడ చూడకూడదు. No one should open your eyes and look here and there. அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். అభిషేకమును పొందుకొనుడి. This is the anointing of God. வல்லமையின் அபிஷேகத்தினால் தேவன் உன்னை நிரப்ப போகின்றார். శక్తివంతమైన అభిషేకముతో దేవుడు నిన్ను The నింపబోచున్నాడు. Lord is going to fill you with mighty anointing. எல்லாரும் அந்நிய பாஷையில் பேசுங்கள். అందరూ అన్య భాషలు మాట్లాడుడి. Every one of you speak in unknown tongues. మౌనమాయిరాదే, మౌనమాయిరాదే. మౌనముగా ఉండొద్దు, మౌనముగా ఉండవద్దు. Don't be silent, don't be silent. வாய்களை திறந்து திறந்து அந்நிய பாஷையில் தேவனோடு பேசுங்கள். నోరు బాగుగా తెరిచి అన్య భాషలో తేటగా మాట్లాడుడి. Open your mouth wide and speak in unknown tongues. ஆவியில் தேவனை ஆராதனை செய்யுங்கள். ఆత్మలో దేవుని ఆరాధించుదాము. Get filled in the spirit and worship God. బలాదరా 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 ఇరా దలైరా. తిరిమిలతలైరా భనాతరైరా బలాతరైరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ஆசீர்வதியும் 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 தெய்வமே ஆசீர்வதியும் ஆசீர்வதியும் விடுதலை 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 உண்டாகட்டும் ரோபா ரா தலாய் ரா அபிஷேகம் இறங்கட்டும் அபிஷேகம் இறங்கட்டும் எலியாவின் தேவனே தேவன் ஆமென் 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 ஹalleluya ரபிலா பலா தராய் ரா தலாய் ரபா இயேசுவின் நாமத்தில் எல்லா கோட்டைகள் ஆண்டவரே Hallelujah, 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 hallelujah. Amen, 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 amen. அபிஷேகம் பெற்றவர்கள் வாய் திறந்து திறந்து சத்தமாக ஆவியில் நிரம்பி அந்நிய பாஷையில் தேவனோடு பேசுங்கள். అభిషేకం పొందిన వారు బాగా నోరు తెరిచి ఆత్మలో నింపబడుచు తేటగా అన్య భాషల్లో మాట్లాడుడి. Those who have received the anointing, open your mouth and speak in unknown tongues. Amen, 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 hallelujah. Hallelujah, hallelujah, ribira bora mana diribila bulam chadana tabaura mana diribila bulam chadana mana dira. Amen, hallelujah, 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 hallelujah. Mighty bira bora mana diribila bulam chadana mana. Amen, 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 hallelujah, hallelujah. శరీరத்தை విట్టు கொடுங்கள் శరీరத்தை విట్టు கொடுங்கள் శరీరాన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టుడి. Leave your bodies freely. பரிசுத்த ஆவியானவர் இறங்கி வல்லமையாக கிரியை செய்யட்டும். పరిశుద్ధాత్ముడు శక్తివంతంగా దిగి క్రియ చేయనిమ్ము. Let the Holy Spirit descend mightily and work in our எல்லா midst. வியாதிகள் மாறட்டும். వ్యాధులన్నీ Let all తీసివేయబడును గాక. sicknesses shall be removed. எல்லா கட்டுகள் அவிழ்க்கப்படுவதாக. బంధకములు తెంపబడును గాక. All bands shall be loosed. எல்லா பிரச்சனைகள் மாறட்டும். సమస్యలు తీర్చబడును All గాక. problems shall be solved. இயேசுவின் நாமத்தில் சாத்தானின் கோட்டைகள் தகரட்டும். యేసు నామములో సాతాను కోటలు In the పగలగొట్టబడును. name of Jesus, the force of Satan shall be broken. தலாய் ரா தலாய் ரா தலாய் ராம் தலா தலாய்.
Amen. Amen. Hallelujah. Hallelujah. ஆமென். అగ్నిలోడే దేవన్ ఏలియాவோடு பேசினார். అగ్ని మూలముగా దేవుడు ఏలియాతో మాట్లాడి ఉండేను. The Lord spoke to Elijah through fire. அதாவது அக்னியினால் அவனுக்கு பதில் அளித்தார். అగ్ని మూలముగా దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. The Lord answered him through fire. அந்த அக்னியானது அபிஷேகத்துக்கு நிழல். ఆ యొక్క అగ్ని అభిషేకముకు ఛాయ. That fire is a shadow of anointing. அந்த அபிஷேகத்தின் மூலமாக தேவன் உன்னோடு பேசுவார். ఆ యొక్క అభిషేక మూలముగా దేవుడు నీతో మాట్లాడును. Through that anointing the Lord will speak to you. மெய்யான தேவன் யார் என்று வெளிப்படுத்துவார். నిజమైన దేవుడు ఎవరిని ఆయన బయలుపరచును. He will reveal you the true God. முள்படர்ப்பில் அக்னியில் மோசேயோடு தேவன் பேசினார். ముండ్ల పొదలో దేవుడు మోషేతో మాట్లాడి ఉండెను. In the bush the Lord spoke to Moses. தேவன் உன்னோடும் பேச போகிறார். నీతో కూడా ఆయన The మాట్లాడబోచున్నాడు. Lord is going to speak to you. மோசேயுடைய ஊழியத்தினுடைய அழைப்பை தேவன் ஸ்திரப்படுத்தினார். మోషే యొక్క సేవ యొక్క పిలుపును దేవుడు స్థిరపరిచి The ఉండెను. Lord established the calling of Moses. உன்னுடைய ஊழியத்தினுடைய அழைப்பை தேவன் அபிஷேகத்தின் மூலமாக ஸ்திரப்படுத்த போகிறார். ఈ సేవ పిలుపు యొక్క నిశ్చయితను దేవుడు అభిషేకములముగా బలపరచును. Through the anointing the Lord is going to establish the calling of your இதோ ministry. சீயோனிலிருந்து ஒரு அபிஷேகம் வரப்போகிறது. ఇదో సియోనులో నుండి అభిషేకం The దిగబోచున్నది. anointing is from Zion. அந்த அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். ఆ యొక్క అభిషేకమును This is పొందుకొనుడి. the anointing. அது விடுதலையின் அபிஷேகம். అది విడుదలతో కూడిన అభిషేకము. It is anointing of deliverance. உன்னை ஆசீர்வதிக்கும் அபிஷேகம். నిన్ను ఆశీర్వదించు అభిషేకము. Anointing will bless you. உனக்கு உதவி செய்யும் அபிஷேகம். నీకు సహాయము చేయ The అభిషేకము. anointing which will help you. அக்கினியாலும் அதடியாகர் எரிந்திட அக்கினியாலும் அதடியார் எரிந்திட அக்கினி அபிஷேகம் அனுப்புவிடும் ഇപ്പോൾ അഗ്നി അഭിഷേകം അനുഭവിടും അഗ്നിയാലും മലടിയാർകളിരിന്നിൽ അഗ്നിയാലും മലടിയാർകളിരിന്നിൽ അഗ്നി അഭിഷേകം അനുഭവിടും ഇപ്പോൾ അഗ്നി അഭിഷേകം അനുഭവിടും അഗ്നിയാലും മലടിയാർകളിരിന്നിൽ அக்கினி 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 அபிஷேகம் அக்கினி அக்கினி ஆமென் 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 பரலோக அக்கினி பரலோக அக்கினி 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 அபிஷேகம் అగ్ని అభిషేకం దిగుచున్నది. Fiery anointing is descending. అగ్ని 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 దిగుచున్నది. అగ్ని దిగుచున్నది. The fire is descending. The fire is descending.
ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. எத்தனை பேருக்கு அக்கினி அபிஷேகம் தேவை? ఎంతమందికి అగ్ని అభిషేకం కావాలి? How many of you need that fiery anointing? ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్దాం. Shout hallelujah. అగ్ని అభిషేకం தேவை. అగ్ని అభిషేకం మనకు కావాలి. We need a fiery anointing. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి. అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి. ஆமென் 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 விடுவிலா தலாயிரா விடுவிலா தலாயிரா தலாயிரா ஒரு முறை ஹல்லேலூயா హల్లెలూయా. ஒரு முறை பிசாசு பிடித்த ஒருத்தனை ஒரு காத்திருப்பு கூட்டத்துக்கு கொண்டு வந்து ఒకసారి అపవాది పట్టిన ఒక వ్యక్తిని కనిపెట్టుకోవడానికి తీసుకొని వచ్చారు. Once they brought a person demon possessed to a tarrying meeting. எல்லோரும் ஆவியில் நிரம்பினார். అందరూ ఆత్మలో నింపబడుచుండిరి. All of them were get filling in the உடனே spirit. பிசாசு சொல்றா அக்னி 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 என்று சொல்லி பிசாசு போய்விட்டது. వెంటనే దయ్యం పట్టిన వ్యక్తి అగ్ని 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 అరచుచుండగా దయ్యం వెళ్ళిపోయింది. That man said fire fire and the demon flee. தேவஜனமே இதுவே பரலோக அக்னி. దైవజనమా ఇదే పరలోక అగ్ని. This is the heavenly fire. எல்லா பிசாசும் ஓட போகிறது. దయ్యములన్నీ పారిపోబోతున్నవి. All kinds of demons shall flee away. எல்லா வியாதியும் சுகமாக போகிறது. వ్యాధులన్నీ బాగా కూర్చున్నవి. Shall all sicknesses depart. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఊழிయకారికి అభిషేకం అంటామా? సేవకులకు అభిషేకం అక్కర్లేదా? అందరు మోకాళ్ళ మీద బాగా కూర్చోండి. మోకాళ్ళ మీద కూర్చోండి. మీరెందుకు మౌనంగా ఉన్నారు? సేవకుల వ్యాధులన్నీ బాగా కావాలి. All the servants of God should be healed. ஊழியக்காரே உங்களுக்கு ஒரு இடம் கொடுத்தாங்க, விசுவாசிகள் ஆவியில் நிரம்பி சந்தோஷிக்கட்டும், நாங்க அப்புறம் நிரம்புவோம். విశ్వాసులైన వారు నింపబడండి అని చెప్పి వారు మౌనంగా ఉన్నారు. நிரம்புவோம். Servants of God are giving room to the believers. Let them fill in the spirit. అగ్ని మండాలని పల్లవి పాడదాం. అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి
పరలోక రాజా అగ్ని మండాలి, అగ్ని మండాలి, నాలో అగ్ని మండాలి, పరలోక రాజా అగ్ని మండాలి. Amen. Hallelujah. Reveal of the light. Hallelujah. Reveal of the light. Rabana. కట్టువాడను నేనే, పెకలించువాడను నేనే. కట్టువాడను నేనే, పెకలించువాడను నేనే. స్థిరపరచువాడను నేనే. I am the Lord who will establish you. క్రింద పడద్రోయువాడను నేనే. I am the Lord who will go before thee. చంపువాడను నేనే, జీవింపచేయువాడను నేనే. I am the Lord who has said, I will quicken thee. నీ సందేహమును నేను ఎరిగి ఉన్నాను. I know all your doubts. నిన్ను స్థిరపరచు నిమిత్తమై నా బలిష్టమైన చేతుల కింద అప్పగించుము. Surrender yourself into my mighty hand so that I may establish you. నా తండ్రికి నేను అప్పగించుకున్న విధముగా, As I have surrendered to my Father, పూర్తిగా నిన్ను నీవు అప్పగించుకొనుము. totally surrender yourself to me. పరిస్థితులు చూసి నీవు తొందరపడవద్దు. Do not be grieved seeing all the circumstances. నేనే నడిపించువాడను. I am the Lord who will lead you. సర్వ శరీరులకు దేవుడను నేనే. I am the God of all flesh. ఇది నా మూలముగా ఏర్పరచబడిన సంఘము. And this is the church appointed by me. చివరి వరకు నడిపించు దేవుడను నేనే. I am the Lord who will lead you till the very end. తమ్మును తాము తగ్గించుకున్న వారికి నేనే దేవుడను. I am the Lord who will lead them, those who humble themselves. తగిన కాలములో నిన్ను హెచ్చించుదును. I will lift them up at the right time. ధైర్యముగా ముందుకు సాగమని ప్రభు సెలవిస్తున్నాడు. Press forward with all boldness, says the Lord. ఇదిగో నేను పరిశుద్ధ దేవుడినై దహించు అగ్నిగా మీ మధ్యలో నేను సంచరించుచున్నాను. As a holy God, as a consuming fire, I am moving in your midst. ఈ దినమందు నేను నిన్ను ఆశీర్వదించుట కొరకు వచ్చి ఉన్నాను. Today I have come down to bless thee. నా పరిశుద్ధ అగ్నితో నీ సకల పాపములను దహించు ఇదును. I am going to fill you with the consuming fire. నా అగ్నితో నీ పాపములని దహించుచున్నాను. And also I am burning all your sins by my fire. ఎంతమంది అయితే వాంఛించుచున్నారో వారందరినీ అభిషేకించు దేవుడినై ఉన్నాడు. Those who desire, I am going to anoint such people. నీ హృదయ వాంఛలను నెరవేర్చు దేవుడను నేనే. I am the Lord who will fulfill all the desires of your heart.
ఎన్నో దినములుగా నాకు అభిషేకం లేదని బాధపడుతున్న నా కుమారుడు నేను నిన్ను అభిషేకించుచున్నాను. And through the anointing, I'm strengthening you and also I'm establishing you. సియోనులో నిన్ను అభిషేకించుచున్నాను. Oh Zion, I'm anointing you. నిన్ను సియోను కొరకై యెరూషలేము కొరకై ప్రత్యేకించుచున్నాను. I'm separating you for Zion and Jerusalem. నువ్వు నమ్మిన నా మహిమను కనబరచుదని నీ దేవుడు సెలవిచ్చుచున్నాడు. If thou believest, then you shall see my glory, says the Lord. ఆమేన్ హల్లెలూయా రివిరాతమై ആമേൻ ഹല്ലേലൂയ അഗ്നി അഭിഷേകത്തിനാൽ ദേവൻ നമ്മെ നിറപ്പിനപടിയിനാൽ കരങ്ങളെ ഉയർത്തി സത്തമാക സ്തോത്രം Because பண்ணுவோம். the Lord has filled us with fiery anointing, shall we all lift up our hands and praise ఈ God? అభిషేకంతో దేవుడు నింపినందుకే చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రించుదాము. നമ്മുടെ വ്യാധികൾ പ്രശ്നങ്ങൾ വേദനകൾ എല്ലാവറ്റേയും இந்த അഭിഷേകത്തിനാൽ ദേവൻ മാറ്റിനാർ സ്തോത്രം All பண்ணுவோம். our sicknesses and problems and difficulties are changed by the anointing of God, shall we all praise దేవుడి ఇచ్చిన God? అభిషేకంతో వ్యాధులు సమస్యలు కష్టములన్నీ తీసివేయబడినందుకై స్తోత్రించుదాము. ஆமென். மூன்று அல்லேலியா ஒரு அல்லேலியா சத்தமாக சொல்லுங்க. గట్టిగా హల్లెలూయా. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ ప్రేమ కొరకు స్తోత్రం ప్రభువా. యేసయ్యా కదించిన కాలమంతా కూడా తండ్రి మీ కృప రెక్కల నీడ క్రింద మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీరు పత్రపరిచి కాపాడి ఉన్నారు కనుక ఆమె స్తోత్రములు. విశేషముగా దేవా ఈ 2024 సంవత్సరం అంతా కూడా కదించిన కాలం అంతా కూడా తండ్రి కోడి తన బిడ్డన ప్రభా బిడ్డని రెక్కల క్రింద కప్పినట్లుగా తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా దేవాము స్తోత్రం. కదించిన కాలమంతా కూడా ఫలితమైన మార్గంలో పోరాటంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీ కృప రెక్కల నీడ క్రింద భద్రపరిచి కాపాడి ఒక నూతన సంవత్సరం కూడా ప్రభావం మాకు అనుకరించి సజీవ లెక్కలు ఉంచి ప్రభావము స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయమందు యేసయ్యా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం ప్రభావము స్తోత్రము తండ్రి. ఆరాధనల ప్రభావము స్తోత్రం. ఇంతవరకు కూడా ప్రభా మీరు మహిమగల దేవుడుగా గొప్ప దేవుడుగా ఆశ్చర్యకరుడుగా ఉండి ప్రభు మా మధ్యలో క్రియ చేసినందుకొరకు స్తోత్రము తండ్రి. జగత్ పునాది వేయబడక మునుపే వధింపబడిన కొర్రపిల్లి యొక్క రక్తం ద్వారా ఈ ఉదయకాల సమయమందు ఆరాధనకి విరోధముగా ఆశీర్వాదానికి విరోధంగా పోరాడుచున్న అంధకార క్రియలన్నిటి కూడా మీరు లయపరిచినందుకు స్తోత్రం ప్రభావం స్తోత్రం. పాటల ద్వారా మీ యొక్క నామమును మహిమపరిచి మీలో ఆనందించి సంతోషించి బలం పొందడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం ప్రభు. ఆత్మీయ దేవుడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం ప్రభావం స్తోత్రం. పడగొట్టువాడును కట్టేవాడును జీవింపచేయువాడును నశింపచేయువాడును నేనే మీరు బయలుపరిచి ఉన్నారు కనుక పరిస్థితులను బట్టి ఏమాత్రం అధైర్యపడిపోకుండా సొమ్మసిలిపోకుండా మీలో స్థిరంగా ఉండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించే నాయకుడుగా ఉన్నానని మీరు మాట్లాడి ఉన్నారు కనుక దేవునికి సన్నిధానంలో అభిషేకమును పొంది స్థిరంగా ఉండడానికి మాకందరూ కూడా మీరు సహాయించండి. అక్కిని అభిషేకం ద్వారా దేవా మా జీవితంలో ఉన్న ప్రభా మీకు విరోధమైన దుష్ట స్వభావాలు క్రియలు ప్రవర్తన అన్నిటి కూడా అక్కిని అభిషేకం ద్వారా మీరు కాల్చివేసినందుకు స్తోత్రము తండ్రి. ఇంగన రాజామ స్తోత్రం ఆరాధన ప్రభామ స్తోత్రం. దేవునికి నామ మహిమార్థమై జీవం గల సాక్షి ద్వారా సంఘం అంతట్లో ప్రభు క్షేమావృతి కలుగచేయండి. వర్తమానం అంతటి కూడా మీరు ఆశీర్వదించి ప్రభు మాట్లాడిపోయే దాశను మీరు బలపరచండి. నీ నోట నా మాట ఉంచి నీ చేతి నీడలో నిన్ను కప్పుదని చెప్పిన ప్రకారం పరిశుద్ధుల మీ చేతి నీడలో ఉంచి ప్రభావ స్తోత్రం సంఘానికి కావలసిన ప్రభా వర్తమానం బయలుపరచండి. ఈ ఉదయకాల సమయమందు ఎవరెవరైతే ఎటువంటి వాంఛతో దాగముతో పలుదమైన దుఃఖముతో కన్నీళ్ళతో ప్రభా తీరని రోగముతో ఎవరెవరైతే ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి ఉన్నారో అందరినీ కూడా ఎరిగిన దేవుడు వాళ్ళ హృదయానికి తగిన విధముగా అందరితో మీరు మాట్లాడి అందరినీ కూడా మీరు ఆత్మలో బలపరచండి దేవామ స్తోత్రములు. దేవునికి సన్నిధానానికి వచ్చిన ఎవరు కూడా ఒట్టిగా వెళ్ళకుండా దేవునికి సన్నిధానమున ఆశీర్వాదములు అన్నిటి కూడా అనుభవించి తిరిగి వెళ్ళ
వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ఈ మహాసభలకు ప్రయాసం ఏది కూడా వ్యర్థమైపోకుండా ఒక గుంపు జనములు ప్రభా రక్షణ పొందుటకును దేవా, రక్షణ పొందిన ప్రభా సంఘముగా పిలువబడిచిన మేమందరం కూడా మీ రాకడలో ఎత్తపడుటకు ప్రభు చిత్తపాడు కలిగి జీవించుటకు మాకందరూ కూడా మీరు సహాయం చేయండి. ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే భారం నుంచి నడిపించి ఆశీర్వాదకరంగా మార్చమని, సమస్త ఘనత మహిమ మీరే పొందమని, కొనసాగుతూ ఆరాధన అంతటి కూడా ప్రభా మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా.